ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో చాలామంది కూడా కొన్ని అనారోగ్యాల బారిన పడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళైతే ఇటీవల కాలంలో హార్ట్ అటాక్ అని, బీపీలు, షుగర్లని, ఎప్పుడు వాళ్ళకి అలాంటి రోగాలే లేవు, కానీ వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అయినప్పటికీ కూడా రోగాల బారిన పడుతున్నారు. సో దాని ఫలితాలు చాలా రివర్స్లో ఉన్నాయి. ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టు. సో దీని నుండి మనం బయటపడాలంటే ఆస్ట్రాలజీ పరంగా ఏదైనా రెమెడీ ఉందంటారా? తప్పకుండా అండి. అంటే ఫెయిల్ అయిపోయిందని కన్ఫర్మ్ చేయలేము మనం. అది కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్, ఫెయిల్ అవ్వడం ఈజ్ డిఫరెంట్, సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో ఓకే, సో ఇక్కడ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వాళ్ళే చెప్పారు చాలా క్లియర్గా. ఏమని, ఈ కోవిడ్ ఇదొకటే కాదు, మనకి ఎటువంటి వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అసలు వ్యాక్సినేషన్ అంటే ఏంటి? దీన్నే మళ్ళీ ఈ వైరస్ని పంపిస్తారు లోపలికి. ఓకే, పంపించినప్పుడు అదేం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా అది తయారు చేసుకుంటుంది. లోపల ఒక పెద్ద కర్మాగారం లాగే ఉంటుంది మనకు లోపల. రకరకాల ఇవి ఉంటాయి మనకు లోపల, ఒక పెద్ద ఆర్మీ లాగే ఉంటుందన్నమాట. అదేం చేస్తుందంటే లోపలికి వెళ్ళినప్పుడు ఓకే ఇలాంటిది నెక్స్ట్ మనకు వస్తుందన్నమాట. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఇవి తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక పెద్ద ఆర్మీ లాగా లోపల ఉంటుంది, అది చూసుకుంటుంది. అయితే ఇది అందరి యొక్క శరీరతత్వం ఒకలాగే ఉండదు కదా. అవును. ఇప్పుడు చూడండి, టీటీ ఇంజెక్షన్ కొంతమందికి పడదు, అవును. కొంతమందికి తినే కూరగాయల్లో కూడా వంకాయ పడదు, కొంతమందికి అవును. కొంతమంది పెరుగు తింటే పడదు, కొంతమంది పాలు తాగితే పడదు. అట్లా ఏంటంటే రకరకాల శరీర తత్వాల వల్ల కొంత డ్రాబ్యాక్ ఉంటాయి. సహజంగానే వ్యాక్సినేషన్స్ వల్ల కూడా కొంత డ్రాబ్యాక్ అయితే మీరు అన్నట్టుగా ఈ షుగర్లు, బీపీలు వీటి వల్ల రావు. షుగర్లు, బీపీలు నార్మల్గా వస్తాయి ఓకే, ఎవరికైనా కానీ. కొంచెం షుగర్ ఎక్కువ తీసుకుంటున్నా లేకపోతే వాళ్ళ వంశపారపర్యంగా కానీ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇటువంటివి వస్తున్నాయి ఆల్రెడీ. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోకపోతే మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మీరు ఫ్లైట్కి వెళ్ళాలన్నా వేసుకోవాలి. కొన్ని కంపెనీస్ అయితే వేసుకోండి లేకపోతే వేరే వాళ్ళకి వస్తుంది అనేటువంటి భయంతో చేయించారు. ఓకే, కొన్ని ఊర్లు మారేటప్పుడు వేసుకోవాల్సిన పరిస్థితి, రకరకాల పరిస్థితులు వచ్చి అందులో కొంతమంది వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనము ఇది తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చింది, కాలం అలా ఉంది పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం వేసుకున్నారు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లవాళ్ళ వరకు ఆ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనకి పరిష్కారం ఉంది ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రంలో. అదేమిటి అంటే పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మీ లగ్నం ఫలానా అని తెలుసు అనుకోండి, ఆ దేవత ఆరాధన చేయడం. ఓకే, లగ్నం తెలియదు జనరల్గా అందరికీ ఒకటి, మీకు మొత్తం 12 లగ్నాలకి చెప్తా, ఓకే, దాని పరంగా చేసుకోండి. బట్ పర్సనల్ చార్ట్లో పంచమాధిపతి ఎవరో తెలిసి ఇంకా బాగా తెలుస్తుంది. బట్ జనరల్గా ఇది చేసుకోవడం వల్ల కూడా మీకు భయం అనేటువంటిది ఉండదు. అది ఎలాగో చెప్తాను. మొట్టమొదటిగా అందరూ జనరల్గా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందరూ చేసుకోవచ్చు సూర్య నమస్కారాలు. అయితే మేషలగ్నం వారికి మరింత ఎక్కువగా పనిచేస్తుంది. సూర్యుడి యొక్క నమస్కారం చేసుకుంటూ ఉన్నట్లయితే పనిచేస్తుంది. అయితే సూర్య భగవాను చూస్తూ ఓం కాలభైరవాయ నమః అనే నామస్మరణ చేసుకున్నట్లయితే కూడా వీరికి ఇంకా ఇమ్యూనిటీ కానీ, ఇక్కడ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పెరగాలి. ఇక్కడ ఎటువంటి వైరస్ వచ్చినా ఏమొచ్చినా ఇమ్యూనిటీ అనేది బాగుందనుకోండి, ఎటువంటి రోగం వచ్చినా ఏమీ కాదు. కాబట్టి మేషలగ్నం వారు సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన. వృషభం వారు ఓం మధుసూదనాయ నమః అనే నామస్మరణ. మిథున రాశి వారు చూసుకున్నట్లయితే ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ. కర్కాటకం వారు ఓం స్కందాయ నమః అనే నామస్మరణ. సింహలగ్నం వారు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ. అదేవిధంగా కన్యాలగ్నం వారు ఓం నమో వెంకటేశాయ అనేటువంటిది. అదేవిధంగా తులాలగ్నం వారు ఓం కాళికాదేవి అయి నమః అనే, లేదా ఓం కాలభైరవాయ నమః అనైనా చేసుకోవచ్చు. అదే విధంగా వృశ్చిక లగ్నం వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఓం దత్తాత్రేయాయ నమః. మనకి వృశ్చికం తర్వాత వచ్చేటువంటిది ధనస్సు లగ్నం. ధనస్సు వారు ఓం లక్ష్మీ నృసింహస్వామి అయి నమః. అదేవిధంగా మకరం వారు శ్రీమాత్రే నమః. కుంభం వారు ఓం నమో నారాయణాయ. మీనం వారు ఓం నమో రాజరాజేశ్వరి నమః. ఇది 12 లగ్నాల వాళ్ళు ఈ పర్టికులర్గా ఉండేటువంటి నామము వాళ్ళల్లో ఇమ్యూనిటీని పెంచేలాగా ఆ పర్టికులర్ అంశాన్ని పెంచుతుంది. అయితే ఇప్పుడు మనకి లగ్నం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ
అప్పుడున్న కాలం బట్టి మనం ఏ కోవిషీల్డ్ ఏదో వేసుకున్నాం, కానీ లోపల భయం ఉంది. నిజంగా అవ్వాలని రూల్ లేదు అక్కడ. అవ్వకపోయినా ఏదో అవుతుందేమో నాకు భయం ఉంటుంది. అయ్యో నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాను, వీళ్ళేమో ఇలా ప్రచారం చేస్తున్నారు, ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతే కదా, అవును. ఫలానా వాళ్ళు అఫీషియల్గా వదిలేరంట, మీరు ఎంతవరకు నిజం. మీకు గనక ఇమ్యూనిటీ బలంగా ఉంటే ఏ వ్యాక్సిన్ వేసుకున్నా ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే మన ఇమ్యూనిటీ బలంగా ఉంది, ఏ వ్యాక్సిన్స్ వేసుకున్నా ఏమీ అవ్వదు, ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇమ్యూనిటీ బలం ఎలా పొందాలి? క్వశ్చన్ ఏంటంటే మీ ఇమ్యూనిటీ బలంగా ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుందంటే మంత్రం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే, మీకు ఒక చిన్న తాంత్రికమైనటువంటి చెప్తాను ఇక్కడ. మిరియాలు తీసుకోవాలి. మిరియాలు తీసుకొని ఒక 11 మిరియాలు, జస్ట్ 11 మిరియాలు తీసుకొని ఇక్కడ కాలభైరవుడు పటం ఉన్నా లేకపోతే కాలభైరవుడు ఉన్నాడని చెప్పి భావిస్తూ ఓం నమో కాలభైరవాయ నమః అని చెప్పి ఒక మిరియా తీసుకోండి. ఓకే, ఓం నమో కాలభైరవాయ నమః 11 మిరియాలు వేసేసిన తర్వాత దాన్ని దంచేసి చక్కగా మిరియాల పౌడర్ని మనం కూరలో వాడచ్చు, ఎస్, లేకపోతే ఆ పౌడర్ని కొంచెం వాటర్లో వేసుకొని తాగొచ్చు. తాగేటప్పుడు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకొని కనుక తాగగలిగితే, నార్మల్గా కూడా ఆయుర్వేదంలో కూడా మిరియాలకు సంబంధించిన మనం ఏదైనా తీసుకుంటే లోపల ఏదైనా రుగ్మతలు ఉన్నా తీసేస్తుంది అది కదా. దీనికి మంత్రం ఎప్పుడైతే తోడైందో, ఈ కాలంలో వచ్చినటువంటి పరిస్థితి కదా ఇది. నువ్వు కావాలని పోయి నువ్వు కోవిడ్ని తెచ్చుకోలేదు, ఎస్, అవును, కాలపరంగా వచ్చింది మనకి. కాబట్టి కాలభైరవుడు దీన్ని తీయగలుగుతాడు. కాబట్టి ఇది కనుక చేసినట్లయితే ఎవరైనా ఎంతటి వారికైనా సరే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే క్లియర్ అవుతుంది. సార్ నిత్య జీవితంలో ఈ మంత్రాన్ని మీరు లగ్నాల పరంగా చెప్పారు కదా, ఆఫీసులో కానివ్వండి, డైలీ ఉదయమే అని కాకుండా నార్మల్గా ఎంప్లాయీస్లో ఉన్నప్పుడు అట్లాంటి టైంలో చదవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చండి. ఏముందండి 11 ఇప్పుడు ఒక 10 నిమిషాలు చేసుకోలేడా మనిషి? ఎస్, అవును, తన ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేసుకోలేడు. ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేసుకోకపోతే ఇంకెందుకు జీవితం, ఇంత కష్టపడి ఇన్ని పాటలు పడి. కాబట్టి ఏం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పాపం కొంతమందికి చాలా స్కెడ్యూల్ హెక్టిక్గా ఉంటుంది. ఆఫీస్లో ఒక 10 నిమిషాలు కాళ్ళకి చెప్పులు లేకుండా చూసుకుని ఒక 10 నిమిషాలు కూడా చేసుకోవచ్చు, తప్పేం కాదు. సో దీనివల్ల మనం వచ్చే వ్యాధిని అరికట్టచ్చు అంటారా? ఓన్లీ ఆ కోవిడ్ని అరికట్టవచ్చు అంటారా? మిగతా రోగాల బారిన పడకుండా ఉండొచ్చు అంటారా? ఎలా అంటారు? ఈ మంత్రం ఒక్కదానికే పనిచేస్తుందా? మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇది కేవలం వ్యాక్సినేషన్ వల్ల వచ్చే భయాన్ని పోగొడుతుంది ఒకటి, దానివల్ల వచ్చేటువంటి రోగాన్ని పోగొడుతుంది, మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా పోగొడుతుంది. అంటే వేరే వ్యాధులు ఏమొచ్చినా సరే పోగొడుతుంది. సో ఖచ్చితంగా 100 వ్యాధులు ఈక్వల్ ఈ మంత్రం అని చెప్పుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సూపర్ సార్. కోవిడ్ నుంచి ఇప్పుడైతే ఎవరైతే బాధపడుతున్నారో, మరి వేరే వ్యాధి బారిన పడుతున్నామని చెప్పేసి వారికి ఒక చక్కటి రెమెడీ అయితే అందజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికి కూడా కొంతమంది అనారోగ్య బారిన పడుతున్నారు. దానికి సంబంధించినది పరిహారం గురుగారి మాటల్లో తెలుసుకున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.